వేతనంతో కూడినటువంటి సెలవులు కావాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ముల్కనూరు ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నెల జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 18,000 రూపాయలతో పాటు తాము డిమాండ్ చేసిన ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదని ఆశా కార్యకర్తలు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ తెలిపారు. ప్రభుత్వం రావడానికి ముందు మేము 17 రోజుల సమ్మె చేసినప్పుడు సమ్మె కాలంలో మీ డిమాండ్స్ మేము నెరవేరుస్తామని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం హామీలు ఇచ్చారు. ఇంతవరకు మా హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పారితోషికాలు రాలేదు. నెల జీతం అంటూ మాకు లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గుర్తించింది లేదు. మాకు కాంట్రాక్ట్ బేసిక్లో మేము చేస్తున్నాం అన్నది కూడా కాదు. కనీస వేతనము మాకు కావాల్సింది ఏంటి? మాకు 26,000 వేతనం కావాలనేసి మేము డిమాండ్ చేశాము. ఇంతవరకు మాకు ఏ ఒక డిమాండ్ కూడా నెరవేర్చలేదు. పనిని బట్టి పారితోషికం అన్నప్పుడు మరి పని ఎక్కువ చేయిస్తున్నారు, పారితోషికాలు ఎందుకు పెంచట్లేరని మేము ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగాము. అడిగినా కూడా మమ్మల్ని గుర్తిస్తలేరు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి అలవెన్స్ లేవు. చనిపోయిన ఆశలకి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి ఇంతవరకు చనిపోయిన ఏ ఒక్క ఆశకు కూడా చెల్లించలేదు. ముల్కొండూరులో ఒక ఆశ చనిపోయింది. తను ఆరోగ్య సమస్యతోని తను బాధపడతా చనిపోవాల్సి వచ్చింది. తనకి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ విధమైన సహాయం ఇంతవరకు అందలేదు. మాకు మేమే తలా కొన్ని డబ్బులు వసూలు చేసి మా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, మా ఆశాలము ఎంతో కొంత అమౌంట్ వల్ల కలెక్ట్ చేసి ఇచ్చాము. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. డివిజన్ సార్ కూడా వచ్చారు. ఈ ప్రభుత్వం వాళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాల దగ్గరలో వస్తుంది. ఇంతవరకు మా డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే మాత్రం చలో హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పోరాటాలు ఉధృతం చేస్తాం.